కానీ నా జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? నీలాంటి దాన్ని ప్రేమించడం. రైట్, ఇక్కడ చూడండి ఆ పోస్ట్. ఒక పర్సన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నావంటే సేమ్ అక్కడి నుంచి వస్తేనే క్యారీ చేయి, కంటిన్యూ చేయి, లేదంటే ఇట్స్ వేస్ట్ టైం అని చెప్పి 100% అనేది 100 పోస్ట్ చేసారు. జానులిరి ఇన్స్టాగ్రామ్ స్టోరీ అది. పక్కనే దిలీప్ దేవ్గన్ ఆల్రెడీ వీడియో డిలీట్ చేస్తాడని చెప్తున్నటువంటి వీడియో ఇదే. ఆ వీడియోలో ఏముంది? నేను చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? నిన్ను ప్రేమించడం. అంటే ఇది కోయిన్సిడెన్స్గా జరిగిందా? ఒకేసారి ఇద్దరు అనుకొని ఇంత ఎమోషనల్గా మాట్లాడుకొచ్చారా? ప్రీవియస్గా వాళ్ళంతా వాళ్ళే స్వయంగా మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అనే రకంగా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరం మేము అంటే వాళ్ళిద్దరూ డైరెక్ట్గా అది కౌంటర్ చేయకపోయినా ఇద్దరు ఒకరినొకరు ఉద్దేశిస్తున్నట్టుగానే మాట్లాడుకున్నారని చాలా మెజారిటీ పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఆ వర్షన్. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సో ఒకసారి మళ్ళీ ఆ పోస్ట్ మీరు గమనిస్తే అర్థమవుతుంది. సో ఇద్దరు అట్ ఏ టైం అటు తన స్టోరీ పెట్టడం, దిలీప్ దేవ్గన్ ఈ మాటలు మాట్లాడుతూ ఒక వీడియోని పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా అందరినీ మళ్ళీ ఇద్దరిని కూడా కంపేర్ చేసి చూస్తూ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందా అనే రకంగా చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా జానులిరి ఆర్ దిలీప్ దేవ్గన్ వీరిద్దరిలో తప్పెవరిది? బ్రేకప్లో తప్పెవరిది అని అంటే 87% జానులిరి అంటున్నారు, 85% జానులిరి అంటున్నారు, 15% దిలీప్ దేవ్గన్ అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికి ఒకసారి మళ్ళీ గతంలో అప్పుడు ఇప్పుడు దిలీప్ దేవ్గన్ అప్పుడేం మాట్లాడుకొచ్చాడు, గతంలో పెళ్లి చేసుకోబోతున్నా అనే రకంగా ఏం మాట్లాడుకొచ్చాడు, ఇప్పుడు తను ఏం మాట్లాడుతున్నాడు, ఆ రెండు బైట్స్ని కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి పీసీఆర్ గతంలో దిలీప్ దేవ్గన్ మాట్లాడిన మాటలు, ఇప్పుడు దిలీప్ దేవ్గన్ మాట్లాడుతున్న మాటలు ఒకసారి పక్కపక్కనే అవి పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి, అవి ఒకసారి ప్లే చేయండి. అందరికి నమస్కారం, నేను మీ సింగర్ దిలీప్ దేవ్గన్. ముందుగా నా పాటలను ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అవునండి, నిజమే. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. మేము ఇష్టపడ్డాం, కలిసి బతకాలనుకుంటున్నాము. మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి, మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే. అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. మేము చాలా ఇష్టపూర్వంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము. సో అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో. అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు. అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ మాకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు మాట చెప్పాను, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. కానీ నా జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? నీలాంటి దాన్ని ప్రేమించడం. దిలీప్ దేవ్గన్ మాట్లాడిన మాటలు అప్పుడు ఏం చెప్పాడు, ఇప్పుడు తను ఏం చెప్తున్నాడు అనేది ఒకసారి మళ్ళీ ఇదే విధంగా జానులిరి గతంలో ఏం మాట్లాడింది, ఇప్పుడు తన పోస్ట్ ఏంటో చూద్దాం. సో ఒకసారి పీసీఆర్ రెడీ చేయండి. జానులిరి గతంలో ఏం మాట్లాడుకొచ్చింది. సో ఇక్కడ ఎవరిని మనం తప్పు పట్టాలని లేదు, వాళ్ళ సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళకున్న రైట్, అది రైట్ టు ఫ్రీడమ్, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. బట్ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ పైన, ప్రస్తుతం జరుగుతున్న చర్చల పైన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పోస్టులు వైరల్ అవ్వడం, లేకపోతే ఎక్కడ చూసినా కూడా ఈ డిస్కషన్ స్టార్ట్ అవడంతో ఈ వార్తను చెప్పడంలో మాత్రమే మాకు ఉద్దేశంగా ఉంది. సో గతంలో జానులిరి ఎంత బాధపడిపోయి ఏడ్చి నన్ను ఇలా ట్రోల్ చేయకండి అని చెప్పింది, ఆ తర్వాత ట్రోలింగ్స్ ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఈ పోస్ట్తోని మళ్ళీ అసలు ఏం జరుగుతుందో అన్న ఒక చర్చ అయితే మొదలైంది. ఒకసారి పీసీఆర్ రెడీ. సో గతంలో జానులిరి ఏం మాట్లాడింది, ఇప్పుడు తన పోస్ట్ ఏంటో చూద్దాం. ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా? దేనికోసం? నన్ను నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేక రోగం వచ్చిందని నేను అన్నా, కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. నేనైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలా మంది బాధపడ్డారు, చాలా మంది రియాక్ట్ అయ్యారు, చాలా మంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా, నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో ఇది గతంలో జానులరి మాట్లాడిన మాటలు. ఆ పక్కన మీకు పోస్ట్ కూడా కనబడుతోంది. సో జానులరి మాట్లాడిన మాటలకి ఈ పోస్ట్కి చాలా వ్యత్యాసం ఉంది. అది ఆ తనుజ బిగ్ బాస్ షోలో మాట్లాడిన మాటలే కావచ్చు, బట్ ఈ సందర్భంగా అటు దేవ్ గారు ఒక వీడియో పోస్ట్ చేయడం, జానులరి ఈ స్టోరీని పెట్టడం, ఇవన్నీ కూడా సిమిలారిటీగా ఉన్నాయి. కోఇన్సిడెన్స్గా జరిగిందా లేదంటే కావాలనే నిజంగా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా, బ్రేకప్ అయిందా అనే రకంగా చర్చ కూడా జరుగుతోంది. ఎస్, మా పీసీఆర్ టీం నుంచి జానులిరిని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు, బట్ షీఈ్ అన్అవైలబుల్ టు టాక్. ఎందుకంటే తన వర్షన్ ఏముంది, అసలు తను ఏమనుకుంటోంది, ఇక్కడ మనం ఏది కూడా తనని ఇబ్బంది గురి చేయాలనో, లేకపోతే చాలామంది ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో ఎవరిని ఇబ్బంది గురి చేయాలని అంశం కాదు, బట్ చర్చ జరుగుతోంది, ఈ రకమైనటువంటి హ్యాపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి తన నుంచి వర్షన్ ఏంటో తెలుసుకోవడానికి కూడా ఆర్టీవీ ప్రయత్నం చేసింది. సో జానులరి కాల్ చేసే ప్రయత్నం చేసి ఇట్స్ అవుట్ ఆఫ్ కవరేజ్. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా ఇటువంటి ట్రోలింగ్స్ ఎదుర్కొంది, ఇదే రకంగా అనేక రకాలుగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. జానులరి చాలా స్ట్రాంగ్గా నిలబడింది, ఢీ షోలో పార్టిసిపేట్గా వెళ్ళింది, కప్పు గెలిచింది, ఆ తర్వాత మళ్ళీ ఒక షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పడానికి చాలా క్లియర్గా తన విషయంలో అర్థమవుతుంది. షీఈ్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ. తన షో చూసినా, తన వ్యవహార శైలి చూసినా కూడా. బట్ తను చేసినటువంటి కొన్ని ఈ రకమైనటువంటి సంఘటనలు చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్స్కి, సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చలకి దారితీస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే జానులిరి దిలీప్ దేవగన్ బ్రేకప్ అనే చర్చ అయితే మొదలైంది. మరి దీనిపైన వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలి. మా ప్రతినిధి పెట్రిషా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్పీసీఆర్ రైట్. సో ప్రస్తుతానికైతే ఈ రెండు సోషల్ మీడియా పోస్టులు కూడా జానులిరి మాటలు, గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు పోస్ట్ దిలీప్ దేవగన్ గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు తను చేసినటువంటి ఒక వీడియో, ఈ రెండు కూడా కోఇన్సిడెన్సా లేదంటే కావాలనే ఇద్దరు అనుకోని బ్రేకప్ చెప్పుకొని పోస్ట్ చేశారన్న రకంగా చర్చ కూడా జరుగుతోంది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ బ్రేకప్లో తప్పెవరిది అని మీరు అనుకుంటున్నారు, మీరు కూడా ఈ కామెంట్స్లో లేకపోతే ఈ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. సో యాజ్ ఆఫ్ నౌ ఒకసారి మళ్ళీ మీకు ఆ వీడియో ప్లే చేస్తాను. ఐ విల్ ట్రై టు రీకనెక్ట్ జాను గారు విత్ ఆర్టీవీ. ఒకసారి మళ్ళీ నేను తనతో కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, పీసీఆర్ కనెక్ట్ చేస్తున్నారు, రింగ్ అవుతోంది. ఇఫ్ తను లిఫ్ట్ చేస్తే తన నుంచి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. The person you're calling. రైట్, తను అటెండ్ చేయడం లేదు, అది రింగ్ అవుతోంది కానీ బట్ తను అటెండ్ చేయడం లేదు. మేబీ షీ మైట్ బీ అనేబుల్ టు ఆన్సర్ ఆర్ తను ఇబ్బంది పడవచ్చు కూడా. సో డెఫినెట్గా తను దీనికి రియాక్షన్ ఇస్తుందని చూద్దాం. ఎందుకంటే ఇంతటి స్థాయిలో తనపై ట్రోలింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి, తనపై వార్తలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి, తను రియాక్ట్ అవుతారు తప్పకుండా. గతంలో కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి. సో ప్రెసెంట్ ఒకసారి మళ్ళీ దిలీప్ దేవగన్ గతంలో ఇప్పుడు ఏం మాట్లాడుకొచ్చారు, జానులిరి గతంలో అండ్ ఇప్పుడు తన పోస్ట్ ఒకసారి మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాం. తప్పు చేయలేదు అండ్ ఇలా వాళ్ళందరికీ సారీ. నేనైతే నీలాంటి దాన్ని ప్రేమించడం నేను నీకు మాట చెప్పాను, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. కానీ నా జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా, నీలాంటి దాన్ని ప్రేమించడం. రియాక్ట్ అయ్యారు, చాలా మంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా, నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లో